ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ వర్చువల్ గా భేటీ అయింది. ఈ భేటీలో సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేల పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐఆర్ పై ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారంలోగా ఎమ్మెల్యేల తీరు మారాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లేకపోతే ఎమ్మెల్యేల స్థానంలో మరొకరిని నియమిస్తామని ఖరాఖండిగా చెప్పేశారు. పార్టీ కోసం పనిచేయకపోతే మాకు అవసరం లేదని చెప్పేశారు సీఎం రేవంత్. ఈ విషయంలో ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదన్నారు సీఎం. ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలి. జిల్లాల వారీగా మేము చూడడం లేదనుకుంటున్నారు అందరూ. మేము అన్నీ నోట్ చేసుకుంటున్నాం, అన్నీ గమనిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ 4 సమావేశాలు పెడితే కాంగ్రెస్ 3 సమావేశాలే ఏర్పాటు చేసిందన్నారు. కొత్తగూడెంలో బీజేపీ 8 సమావేశాలు ఏర్పాటు చేసింది. బీజేపీ నామమాత్రంగా ఉన్న సమావేశాలు పెట్టింది. ఓట్లు తొలగించే పార్టీ 160 సమావేశాలు పెట్టింది అన్నారు సీఎం. ఇక అధికారంలో ఉన్న మనం వెనకబడి ఉన్నాం. మరోవైపు చాలా మంది ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్. అయితే ప్రతి ఓటును ఎమ్మెల్యేలు కాపాడాలన్నారు మహేష్ గౌడ్. ఎస్ఐఆర్ ప్రక్రియపై వర్చువల్ భేటీలో సీఎం రేవంత్, మహేష్ గౌడ్ తో పాటు మీనాక్షి నటరాజన్, సచిన్ సావంత్ పాల్గొన్నారు.